తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు బలహీన వర్గాలకు ఇవ్వడం శుభసూచకమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాహుల్ గాంధీ ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన తర్వాత వచ్చిన తొలి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవి అన్నారాయన. శాసన మండలిలో 5 స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీకి ఇచ్చినట్టు చెప్పారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో గౌడకుల సత్రం భవనాన్ని పొన్నం ప్రారంభించారు. బీసీలంతా ఐక్యంగా ఉండి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎదగాలన్నారు మంత్రి. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లలో భాగంగా 11,000 కోట్ల రూపాయలతో 55 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ శాంక్షన్ చేయడం విప్లవాత్మక నిర్ణయమన్నారు. బీసీ సబ్ ప్లాన్ను రాజకీయంగా ఉపయోగించుకోవాలని పొన్నం సూచించారు. కులగణన సర్వే చేసిన తర్వాత జరిగినటువంటి శాసన మండలి శాసనసభ్యుల ద్వారా ఎంపికయ్యేటువంటి లిస్టు బలహీన వర్గాలందరికీ కూడా శుభసూచకంగా భావిస్తా ఉన్నాం. ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక బీసీ, సిపిఐ కేటాయించిన సీట్లు కూడా బీసీ, 5 సీట్లు కూడా పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వడాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ మంత్రిగా స్వాగతిస్తూ ఉన్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే ఉత్సాహాన్ని, ఇదే ప్రోత్సాహాన్ని తీసుకొని రాబోయే కాలంలో 42% రిజర్వేషన్తో పాటుగా అందరూ ఐక్యంగా ఉండి సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల లోపల ఎదగాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పేద విద్యార్థులు చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, ఒక్కొక్క పాఠశాల, ఒక్కొక్క హాస్టల్ 200 కోట్లతోటి 55 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు